నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? మే 1వ తారీఖు గురువు మారబోతున్నారు. సహజ లాభస్థానంలోకి వెళ్ళబోతున్నారు, వృషభ రాశిలోకి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి? అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాలని ఒక్కసారి మీ ద్వారా. రైట్. తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడని ఆశిద్దాము. సరే, ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి, ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు. సో ఆయా రాశులు బట్టి వచ్చే చెడు వేరుండొచ్చు, మంచి కూడా వేరుండొచ్చు. సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశి కొన్ని విషయాల్లో చెడు ఉన్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి కూడా ఉంది కదా. సో అది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం వివరంగా మాట్లాడుకున్నా కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రువు రాశిలో సంచారం చేయటం అనేది. శుక్రుడు ఆయనకు శత్రువుగా పరిగణించొచ్చా? అంతేగా. ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు. సో అందుకని వైరం అలాగే ఉంటది మరి. సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది. కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం. అంటే మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి, పోలే వాడి కర్మ వాడికైపోతుందని అనుకుంటాం. అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తించి పొడిచేద్దాం అన్నట్టు. ఆ ప్రవృత్తి గురువులో ఉండదు అనేది. చెప్పేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం పాలవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు, ప్రయత్నిస్తారు. అందుకనే ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది, అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు. రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. మరి ఈ దేవతల గురువు దేవతలందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది. తప్పకుండా. అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అంతేగా 12 years పడుతుంది. సో 12 years కి ఒకసారి మాత్రమే ఈ ప్రిడిక్షన్. అంతే. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంతేగా మళ్ళీ ఇది మళ్ళీ మారిపోతాడు కదా, తర్వాత మళ్ళీ మారిపోతాడు. మళ్ళీ మిథున నెక్స్ట్ ఇయర్ మిథునంలోకి వెళ్తారు. ఇట్లా 12 years పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి. రైట్ అండి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇంకొక చిన్న విషయము, ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి, అంటే జన్మ జాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే మన జన్మ రాశిని, కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి. సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి వృషభ రాశికి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలిసి వాళ్ళకి వృషభంలో గురుడు ఉన్నవాళ్ళు. అదే అంటున్నా. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకే కదా జన్మ జాతకంలో వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు. అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి గురువుకి ఈ సంవత్సరం? తప్పకుండా. అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలు అనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మోడ్యం అనేది ఉంది. తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం ఉంటుంది. సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం, మంచి ఫలితాలు స్తంభిస్తాయి. సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి ఇంకా 2-3 నెలలు టేక్ తీస్తాయి అంతే. అలాంటివి అలా కూడా ఉండేది. అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు చెప్తారు. రైట్. మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో. రైట్. మరి వృషభ రాశి వారికి జన్మలోకి వస్తున్నారు గురువు, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారండి గురువు? రైట్.
ఇక్కడ వృషభ రాశి వారికి లగ్నంలో గురుడు ఎప్పుడు కూడా మంచి చేయటం అనేది మనకి గోచారంలో అయితేనేమి విడిగా కూడా మంచిది. కనుక ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఈసారి అయితే కనుక అంటే ముఖ్యంగా ఎవరైతే పరిశోధనా రంగాల్లో ఉంటారో వాళ్ళు కొద్దిగా పెద్ద ప్రాజెక్టులు కూడా నిరభ్యంతరంగా టేకప్ చేయొచ్చు. అంటే ఇక్కడ పరిశోధకులనే కాకుండా సరే ఇప్పుడు ఇవాళ రోజుల్లోకి వచ్చేవాడికి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం కానీ ఏదైనా సరే ఈ కొత్త కొత్త ప్రాజెక్టులు ఎప్పుడు కూడా మనకి వింటూ ఉంటాం. మాకు ఇలా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది దాంట్లో మునిగి తేలుతున్నాం అని. సో అలా ఎవరైతే మునిగి తేలే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గురువు ఇప్పుడు ఉపయోగపడతాడు. ఎందుకంటే లగ్నంలోనే గురుడు ఉంటాడు కాబట్టి లగ్నం అనేది ఎప్పుడు కూడా మన యొక్క బ్రెయిన్ ని ప్రభావితం చేయటం అనేది ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఆ జ్ఞానాన్ని ఆయన ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఈ గురుడు ఎప్పుడు కూడా లగ్నంలో ఉన్న గురుడు వల్ల అందుకని మనకేంటంటే ముహూర్తం కానీ ఏదైనా సరే గోచారంలో చూసినప్పుడు ఒకవేళ ఏదైనా దోషాలు ఉంటే లగ్నంలో ఉంటే అవి పోతాయని చెప్పి ఆ లగ్నంలో గురుడు ఉన్న శుక్రుడు ఉన్న మనం ముహూర్తాలు పెట్టడం అనేది ఉంటుంది. ఇక్కడ అందుకని లగ్నంలో గురుడు ఉండటం వల్ల ఏంటంటే ఒక్కోసారి వీళ్ళు అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదైనా ఇబ్బంది పడినా చివరి నిమిషంలో దాని నుంచి బయటకు వస్తారు. అంటే అంతకు 2 రోజుల ముందు 3 రోజుల ముందు వీళ్ళు ఏదో ఒక దాంట్లో బ్లేమ్ చేయొచ్చు పై వాళ్ళు అనుకుందాం. ఒక 3-4 రోజులు అయ్యేప్పటికి నువ్వు నిరపరాధివి, ఇందులో నీదేమీ లేదు, నీ తప్పేం లేదు. కానీ ఆ 3-4 డేస్ ఒక చిన్న స్ట్రగుల్ అయితే ఉంటుంది. ఎందుకు ఉండొచ్చు అంటే కనుక ఇక్కడ ఇందాక మనకి ఏంటంటే ఈ గురుడు ఇక్కడ ఉన్నది ఏంటంటే అది ఎంతో కొంత శత్రువు రాశి. సో అందుకని చిన్న స్ట్రగుల్ ఇవ్వకుండా ఉండదు. తర్వాత రెండోది ఏంటంటే అసలు బేసిక్ గా ఎప్పుడైనా సరే మీరు కనుక గమనిస్తే వృషభ రాశి వాళ్ళు కానీ తర్వాత మకర రాశి కానీ తర్వాత వచ్చేవాడికి కుంభరాశి కానీ ఈ 3 రాశులు వృషభము మకరము కుంభం ఈ 3 రాశుల వాళ్ళు కూడా అసలు మామూలు జనరల్ గా దైనందిక వ్యవహారాల్లో కూడా ఎంతో కొంత ముందు ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా లేదా చిన్న ఒడిదుడుకు లేకుండా వాళ్ళు ముందుకు రాలేరు. బట్ పట్టుదల ఎక్కువ, ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ గెలిచేందుకు ఈయన సహకరిస్తాడు. అంటే ఒక్కోసారి మనం మొండి పట్టుదలకపోతే మూర్ఖత్వం అవుతుంది, ఇక్కడ గెలుపు అవుతుంది ఈ గురుడు యొక్క గోచారం వల్ల. కనుక వృషభ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, వీళ్ళు ఈ ఏడాది తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త ఏంటంటే కనుక ఆడవాళ్ళు ఆడబంధువులు, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళతో, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళతో, అంటే వాళ్ళు పనిచేసే చోట కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో వీళ్ళు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే గురుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఆయన కొద్దిగా శత్రువుల రాశిలో ఉన్నాడు కాబట్టి తాత్కాలికంగా ఏవో ఒక శత్రుత్వాలను మనకి ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇది దీనికి వచ్చేప్పటికి అంటే మనకి ఏడాది ఇక్కడే ఉంటాడు అనుకోండి గురుడు, కానీ సుమారుగా మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఈ జూన్ మధ్య నుంచి ఇక్కడికి కుజుడు చేస్తాడు. ఇక్కడ అదే జూలైలో ఇక్కడ చేస్తాడు, జూన్లో ఇక్కడ చేస్తాడు కుజుడు. సో ఇక్కడ కుజుడు ఎప్పుడైతే శుక్రుడు రాశిలో ప్రవేశించాడో గురుడు ఆల్రెడీ మనకి ఇందాకే చెప్పాను అంత కొంత శత్రు రాశి, అక్కడ వ్యక్తిగత నేరాలు పెరుగుతాయి. సో అంటే వ్యసనాలు ఉన్న వాళ్ళు ఆ వ్యసనాలు వల్ల నష్టం చెందటం అనేది. సో ఏదైనా సరే ఇప్పుడు అదే టైంలో అంటే మనం ఇండిపెండెంట్ జాతకం కాకుండా సామాజిక జాతకం తీసుకుంటే కనుక ఎవరైనా సరే పెద్ద పెద్ద నేర సంఘటనలు బయటకు వచ్చి వెలుగు చూస్తే మనం కథనాలు చూస్తూ ఉంటాం కదా, పలానా వాళ్ళు ఇలా చేశారు, పలానా వాళ్ళు ఇలా చేశారు. అలాంటివి ఇంచుమించుగా మీకు జూన్ జూలై మధ్య బయటపడడానికి అవకాశం ఉంది. సో అందుకని జూలైలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనం వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా ఎంతో కొంత జాగ్రత్త పడాలి. సో అందుకని ఇక్కడ జూన్ జూలై మాత్రం గురుడులో ఇక్కడ ఏదైతే కుజుడు సంచారం ఉంటుందో అది అంత కరెక్ట్ కాదు. ఆరోగ్యం వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ గురుడు లగ్నంలో ఉంటాడు కాబట్టి యాక్చువల్ గా వీళ్ళకి గొంతుకు సంబంధించినవి కొంతవరకు రావడానికి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న ఏదైనా సరే ఈ వ్యసనాలు ఉంటే కనుక ముఖ్యంగా ఈ గురుడు ఎప్పుడు కూడా కాలేయానికి సంబంధించిన వాడు. సో అందుకని జాండీస్ రావటం కానీ, సో లివర్కి సంబంధించి. సో పైగా శుక్రుడు రాశిలోకి వెళ్తాడు. శుక్రుడు అంటే ద్రవం. సో జనరల్ గా షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో షుగర్ ఉండి మందు కొడితే ఇంకా ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని అందుకే ఇందాక చెప్పింది ఫస్ట్ నేను అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మనం అంటలేదు కానీ వ్యసనాలు అనేది అందుకే. సో ఎవరి వ్యసనాలు వాళ్ళు గుర్తించుకుంటే మహానుభావులు అంతే కదా. ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలండి సంవత్సర కాలం? రైట్, వీళ్ళైతే తప్పకుండా అంటే ఇప్పుడు మనము ఒకవేళ వీళ్ళకి దశ మహావిద్యలు అనేది కనుక తెలిసి పరిచయం ఉంటే గనక బగలాముఖి చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా వీళ్ళకి ఉపయోగపడుతుంది బగలాముఖిని సేవించడం వల్ల. లేకపోతే అదే చెప్తాను, ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు బగలాముఖిని సేవించలేకపోతే కనుక
తప్పకుండా అర్ధనారీశ్వరుని పూజించాలి. Beautiful. సో ఇక్కడ అర్ధనారీశ్వర స్తోత్రం అనేది నిత్యం చదువుకోవటం వల్ల కూడా ఈ ఆడవాళ్ళు ఆడబంధువులు కానీ మగాళ్ళు మగ బంధువులు కానీ ఏదైనప్పటికీ కూడా ఇందాక మనం చెప్పుకున్న ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంట్లో కూడా ఇలా వేరే వాళ్ళ మూలకంగా ఎంతో కొంత కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే స్వతహాగా భార్యాభర్తలు బాగుంటారు, కానీ తరుడు వ్యక్తి ప్రమేయం వల్ల ఒకసారి చికాకులు రావచ్చు. వాటి నుంచి కూడా బయటపడచ్చు. ఖచ్చితంగా Right. ఎప్పుడు కూడా అర్ధనారీశ్వరుడిని పూజించడం వల్ల సంసారిక జీవితం బాగుంటుంది. సంసారిక జీవితం ప్రశాంతంగా వెళ్తే బయట జీవితం బాగుంటుంది. కరెక్ట్. ఇంట గెలిచి రచ్చగలవాలి. Right. రైట్ అండి. మొత్తానికి ఒక మంచి ఇయర్ గా కన్సిడర్ చేయొచ్చా వృషభ రాశి వారికి? మన ఇప్పుడున్న మొదటి 2 రాశులు కూడా మేషం ఒకటి వృషభం ఒకటి మంచి మంచి ఇయర్. అధిక శాతం మంచిగా ఉంటుంది. అద్భుతం. తర్వాత రెండోది ఏంటంటే ఇదే వృషభ రాశిలో ఆల్రెడీ గురుడు వాళ్ళకి జాతకంలో కూడా పుట్టినప్పుడు ఉంటాయి. జాతకంలో కలిసి ఉంటే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. Right. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభంలో వాళ్ళు పుట్టినప్పుడు ఉండాలి, అలా ఉండి ఒకవేళ వాళ్ళది ఏదైనా సరే కుంభరాశి కానీ మకర రాశి కానీ అయితే మకర రాశి వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పటిదాకా సంతానం కోసం ట్రబుల్ అయితే కనుక సంతానం కలగడానికి ఉంటుంది. బ్యూటిఫుల్. సో వృషభ రాశి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇల్లు తీసుకుందామని వాయిదా పడితే అది ఖచ్చితంగా ఒక కొలిక్కి వస్తుంది. వృషభ రాశి వారికి. కుంభరాశి వాళ్ళు. సో వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఈ ఏడాది ఇల్లని కాదు ఏదైనా సరే కొద్దిగా ముందు పోరాడి గెలవడానికి అవకాశం ఉంది. అది ఇందాక మనం చెప్పుకున్నాం. సో అందుకని వృషభ రాశికి ఎలాగో మేలు జరుగుతుంది. ఈ వృషభ రాశిలో ఉండే గురుడు సంచారం వల్ల మకర రాశి మన కుంభరాశి వాళ్ళకి కూడా కొంత ఈ రకమైన ఉపయోగాలు అక్కడ వాళ్ళకి అంత కింద పుట్టినప్పుడు అలా ఉంటే ఇంకొద్దిగా ఎక్కువ లాభం. రైట్. అద్భుతం అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి.